వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్లలో పార్లమెంట్కి మరియు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఎలక్షన్లు జరిగిపోయినాయి. ఈ జరిగిపోయిన తర్వాత మనం ఈ వీడియో చేసుకుంటున్నాం. ఈ వీడియోలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అలాగే 25 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి ఏ పార్టీ అభ్యర్థులు ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీతో గెలుస్తారు అనేది మన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకుందాం. 12వది విజయవాడ పార్లమెంటు పరిధికి వస్తే, విజయవాడ పార్లమెంటు పరిధిలో టీడీపీ అభ్యర్థి అయినటువంటి కేశినేని చిన్ని, అలాగే వైసీపీ అభ్యర్థి కేశినేని నాని. ఈ కేశినేని నాని గారు చిన్ని గారి మీద వైసీపీ అభ్యర్థి 27,000 ఓట్ల పైచిలుకుతో గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే తిరువూరు ఎస్సీ అయింది. ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ 2,200 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే విజయవాడ వెస్ట్లో బీజేపీ వైసీపీ పోటీ పడుతున్నాయి. ఇక్కడ షైక్ ఆసిఫ్ 6,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. అలాగే విజయవాడ సెంట్రల్లో టీడీపీ అభ్యర్థి బోండావమ్మ 5,600 ఓట్లతో గెలుపు అవకాశాలు బోండావమ్మకే ఉన్నాయి. ఇక విజయవాడ ఈస్ట్ వచ్చేటప్పటికి దేవినేని అవినాష్ గారికి 3,000 ఓట్ల పై చిలుకుతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే మైలవరం అసెంబ్లీ పరిధిలో వసంతకృష్ణ ప్రసాద్కి 7,000 పైచిలుకు ఓట్లతో గెలుపు అవకాశాలు వసంతకృష్ణ ప్రసాద్ గారికి ఉన్నాయి. అలాగే నందిగామ ఎస్సీ నియోజకవర్గంలో ముండితోక జగన్మోహన్ రావు గారు 1,500 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే జగ్గయ్యపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను పోటాపోటీలో 1,200 ఓట్ల పైచిలుకుతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి విజయవాడ పార్లమెంట్ కూడా పూర్తయింది. మీకు నా డివైన్ ఆస్ట్రాలజీలో తెలియజేసేది ఏమిటంటే, 25 పార్లమెంట్లు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 పార్లమెంటు స్థానాలు గెలుస్తుంది. ఎన్డీఏ కూటమికి 5 పార్లమెంటు స్థానాలు గెలుస్తుంది. అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 123 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుంది. అలాగే కూటమి అభ్యర్థులు 52 అసెంబ్లీ స్థానాలు గెలుస్తారని నేను తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రేక్షకులందరూ కూడా మా ఆస్ట్రాలజీని స్వీకరించి మమ్మల్ని గౌరవించాల్సిందిగా కోరుకుంటున్నాం.